ఒకప్పుడు పచ్చని చెట్లతో పిల్లల ఆటపాటలతో పెద్దల వ్యాయామాలతో సందడిగా కనిపించిన అశ్వారావుపేట పల్లె ప్రకృతి వనం నేడు మందుబాబులకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఎటు చూసినా బీరు సీసాలు, మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు కనిపిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని ఈ పల్లె ప్రకృతి వనం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అధికారుల నిర్లక్ష్యంతో పూర్తిగా శిథిలావస్థకు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పార్కులో 2 మైనర్లు ఉండగా స్థానికులు గుర్తించి బయటకు పంపిన ఘటన కలకలం రేపింది. కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రకృతి వనాన్ని నిర్వహించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, పక్కనే క్రీడా ప్రాంగణం నిర్మిస్తున్న ఈ పార్కు దుస్థితి మాత్రం ఎవరికీ కనిపించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాన్ని శుభ్రపరిచి ప్రజలకు తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అశ్వారావుపేట పల్లె ప్రకృతి వనం మందుబాబులకి ఒక అడ్డాగా మారింది, ఒక నిలయంగా మారింది. పచ్చని చెట్లు ఉండాల్సినటువంటి పల్లె ప్రకృతి వనంలో చల్లటి బీరు బాటిళ్ళు, సీసాలు, అలాగే మందు సీసాలు నిలయంగా మారింది. అన్నిటికీ అక్రమార్కులకి, అలాగే ఏదైతే చేయకూడనటువంటి పనులు చేసే వాళ్ళకి అది ఒక అడ్డాగా మారింది పల్లె ప్రకృతి వనం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ మంచి నిర్మాణాలు చేపట్టి, అలాగే దాంట్లో పచ్చని చెట్లు అన్నీ కూడా పెంచి ఒక పల్లె ప్రకృతి వనం తయారు చేస్తే నేడు పూర్తిగా దాన్ని వదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు చూస్తే అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. అక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక మందుబాబులు నిలయంగా అక్కడ మారినటువంటి పరిస్థితి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయాలి. పూర్తిగా అట్లా వదిలేస్తే అక్కడ ప్రతి చెట్టు మొదలు ఎక్కడ చూసినా కానీ బీరు బాటిళ్ళు, మందు బాటిళ్ళు అన్నీ కూడా, గాజు పెంకులు అన్నీ కూడా విపరీతంగా రకరకాలు అన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దాన్ని అభివృద్ధి చేయాలని మేము